అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఇప్పటికి కూడా వీరి యొక్క వికృత చేష్టలు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. వాటిని పోలీసులు ఒక ప్రొసీజర్ ప్రకారం పోతున్నారు కాబట్టి ఇవి టైం పడతా ఉంది. జగన్ రెడ్డి గారు 5 నెలలు అయింది అంటున్నారు. 5 నెలలే కదా అయింది, అసలు షో ముందుంది. ముందు మీకు ఉంటుంది, అసలైన సినిమా కూడా ముందు ఉంటది, మీరేం కంగారు పడమాకండి. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం చట్టం ఒకేలాగా నడుస్తుంది అంటానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. దానిలో నిన్న ఒక మా పార్టీకే సంబంధించిన అధికార ప్రతినిధి పైన కూడా సోషల్ మీడియాలో ఏదో తప్పుగా పెట్టారని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేసినటువంటి పరిస్థితి కూడా. కాబట్టి ఇక్కడ ఏదో చట్టం ఎవరు ఏమైంది విజయ్, ఎవరు అధికార ప్రతినిధి ఏమైంది పేరొద్దులండి. గుంటూరుకి సంబంధించి ఒకళ్ళు ఏదో ఆవేశంలో ప్రొవోక్ చేస్తే ఒక పోస్ట్ పెడితే దాని మీద కూడా కంప్లైంట్ బుక్ చేశారు నిన్న. ఆల్రెడీ టీడీపీ అధికార ప్రతినిధి మీద కూడా కంప్లైంట్ బుక్ అయింది ఆ చట్టం ప్రకారం. అంటే చట్టం ఎవరికైనా ఒకేలాగా పనిచేస్తుందని మంచి పరిణామం కదండి అది. ఎవరు చట్టం ఎవరికన్నా ఒకలా ఉంటేనే అది ఇలాంటి వాటికి బ్రేక్ పడుతుంది. వైసీపీ హయాంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరి పైన కూడా చట్టం పనిచేయలేదు. చట్టం కేవలం ప్రతిపక్షాలను అణిచివేయడానికి మాత్రమే పనిచేసింది. ఎంత దౌర్భాగ్యం అంటే అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వీళ్ళు చేసినటువంటి దాష్టికాలు వర్ణనాతీతం. అంగన్వాడీల పైన వీరు చేసినటువంటి దాడులు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే అయిపోయింది కదా విజయ్, ఎంతసేపు అది చెప్తున్నారు. ఇప్పుడు మీకు 164 వచ్చినాయండి, మీరు ఏం చేస్తారో ఎలా కట్టడి చేస్తారో చెప్పండి. ఇంకా అదే మీరు చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. 5 నెలలు అనేది చాలా ఓకే, మాకు ఇంకా టైం కావాలనండి, పారదర్శకంగా చేస్తామనండి, అంతేగాని ఎప్పుడు అదే రిపీట్ చేసుకుంటే సుఖమే ఉంది. దానికి పనిష్మెంట్ లభించింది, దానికి ఊహించిన పనిష్మెంట్ అది. సార్ వారు చేసిన పాపాల గురించి చెప్పకుండా అదే అంటున్నాను. కాదు విజయ్, అది అందరికీ తెలిసింది కదా, అందరికీ తెలిసే కదా జరిగింది. అది కళ్ళ ముందు అవి పాపాలు అనుకున్నారు కాబట్టి ప్రజలు మీకు అంత మ్యాండేటరీ ఇచ్చారు కదా. ఇంక దాని గురించి ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకుని టైం వేస్ట్. రోజా గారు చేస్తున్నటువంటిది అదే కదా, ఇప్పుడు కూడా ప్రవోక్ చేస్తుంది. ఏ రకంగా అయితే ఎయిర్పోర్ట్ లో మిడిల్ ఫింగర్ చూపించి జనసైకుల్ని రెచ్చగొట్టిందో, ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రెచ్చగొడతా ఉంది. రెచ్చగొట్టి వాళ్ళు జైలుకి వెళ్తే ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేసిద్దా? అంటే ఈ కేవలం కార్యకర్తలను బలిపశువులుగా చేసేటువంటి ఒక కార్యక్రమం. రెండోది ఆమె స్కిన్ కాపాడుకోవడానికి చేసినటువంటి పొలిటికల్ డ్రామా. శేఖర్ చెప్పండి సార్. కొండంత ఎలకన పట్టడం అంటే ఏందో తెలుసా సార్ విజయ్ గారు? మాకు